శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎమ్మెల్సీగా పదవి పొందిన తర్వాత మాత్రం ఆ తర్వాత శాసన డిప్యూటీ చైర్మన్ పదవి స్వీకరించినటువంటి జకే ఆకారం ఆ తర్వాత అనూహ్య పరిణామాల మధ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే తన పదవికి రాజీనామా చేశారు. సో ఈ నేపథ్యంలో గత 18 నెలలుగా తన రాజీనామా ఆమోదించినప్పటికీ కూడా అది అలాగే పెండింగ్లో ఉంది. ఆ తర్వాత మాత్రం ఇటీవల ఈరోజు ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకుంటూ కూడా నిర్ణయించుకున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు దీనికి కారణాలు ఏంటి, దీంతో మాట్లాడడానికి మనతో మాజీ డిప్యూటీ సీఎం అమిత్ భాష ఉన్నారు. అలాంటి అన్న చెప్పండి, మీ గత ప్రభుత్వంలో రాయచోటి నుంచి కూడా ఒక మైనార్టీ నేతగా జకే ఖానాకి ఒక ప్రధాన మీరు పోషించారు. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె మీ పార్టీకి రాజీనామా చేశారు. సో దీనికి కారణాలు ఏమంటారు? నిజంగా మనందరి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, మరి ఆ రోజు ఎన్నికల ముందు రాయచోటి ముస్లిమ్స్కు ఒక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానాలు చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఆయన మాట ఇచ్చాడో రాయచోటి ముస్లిం మైనార్టీలకు ఒక ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి మరి ఆ మాట నిలబెట్టుకుంటూ మరి అదేవిధంగా ఒక మహిళ, నిజంగా ఇది ఒక చరిత్ర, ఒక ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ మన జకియా ఖానం గారికి మరి పెద్దపీట వేయడం జరిగింది మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆమెకి ఎమ్మెల్సీ ఇస్తూ అత్యున్నతమైన స్థానం ఏదైతే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక చరిత్ర. అలాంటి గౌరవము మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి కల్పించడం జరిగింది. మరి ఆ గౌరవము మరి జకియా ఖానం ద్వారా రావడం జరిగింది. తీరా 2024లో అంత పెద్దపీట వేసి మరి అంత అత్యున్నతమైన స్థానాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అధికారం కోల్పోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతే, మరి ఆవిడ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి మరి ఇతర పార్టీలో చేరడం జరిగింది. అది చెప్పుకోవాలంటేనే కూడా మాకు సిగ్గుచేటుగా ఉంది. ఒక భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. మరి అదే కాకుండా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడే మనం మీడియా ఛానల్స్ ద్వారా చూడడం జరిగింది. మరి ఏదైతే జకియా ఖానం గారు సమర్పించిన ఏదైతే రాజీనామాను వెనక్కి తీసుకోవడం జరిగిందని చెప్పి ఇప్పుడే మీడియా ఛానల్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే ఆవిడకు అడుగుతున్నాను, మరి ఏ కారణం చేత ఆ రోజు రాజీనామా చేశారు? మరి ఎందుకు ఇవాళ ఆ రాజీనామాను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతటి గౌరవం కల్పించిన మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి అధికారం కోల్పోయిన తర్వాత మరి ఆయనతో ఏం పని ఉందని చెప్పి మరి ఆ రోజు పార్టీని వీడి ఏదో ఆ పార్టీలో అన్యాయం జరిగిపోయినట్టు మరి ఆ రోజు ప్రెస్కు మాట్లాడి మరి ఈరోజు చేసిన రాజీనామాను మరి ఈరోజు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు దాపరించాయి అనేది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ముస్లిం సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి నేనైతే భావిస్తున్నాను, ఎందుకంటే ఆమె ఎమ్మెల్సీ పదవి బేరానికి పెట్టడం జరిగింది. మరి ఆ బేరం కుదరలేదు కాబట్టే మరి ఇవాళ ఆ ఎమ్మెల్సీ పదవి ఏదైతే రాజీనామా చేసిన రాజీనామాను మరి మళ్ళా చైర్మన్ కాడికి పోయి నేను రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని చెప్పి మరి ఆ రాజీనామాను ఉపసంహరించుకోవడం జరిగింది. మరి ఇది పరిస్థితి. ఖచ్చితంగా మరి ఇవాళ
ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సామాజిక వర్గం అంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఎప్పుడు ఎవరూ చేయనటువంటి మేలుని ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మరి ఆనాడు నన్ను కూడా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇది చరిత్ర. ఇది కూడా దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నన్ను మరి ఉప ముఖ్యమంత్రి చేయడము, ఒక మహిళకు ఎమ్మెల్సీ ఇస్తూ మరి అదేవిధంగా శాసన మండలికి డిప్యూటీ చైర్మన్ చేయడము, మరి శాసన మండలిలో నలుగురికి మైనార్టీలకు అవకాశం ఇవ్వడం ఎమ్మెల్సీగా, మరి అదేవిధంగా శాసనసభలో కూడా మరి ఆనాడు 5గురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి దాంట్లో 4 గెలిచి రావడం జరిగింది. మరి ఆనాడు ఇక్బాల్ గారు ఓడిపోవడం జరిగింది. మరి ఆ రోజు ఇంకా ఆయన అధికారంలోకి రాక మునుపే ఆ రోజు నాకు బాగా గుర్తుంది, రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసం. మరి ఆ రోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ఇఫ్తార్ విందు ఇస్తే మరి ఆ ఇఫ్తార్ విందులో మరి ఆనాటి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. నేను 5గురికి శాసనసభలో చూడాలనుకున్నాను, అందుకే 5గురికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి మా ఇక్బాల్ అన్న ఓడిపోవడం జరిగింది. మరి ఈరోజు నేను మాటిస్తున్నాను, మా ఇక్బాల్ అన్న గారికి మొదటి ప్రాధాన్యతలో నేను ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి ఆ రోజు అందరి సమక్షంలో పవిత్ర రంజాన్ మాసంలో మరి అదేవిధంగా ఏదైతే ఇఫ్తార్ విందులో ప్రకటించడం జరిగింది. అదే తరహాలో ఇచ్చిన మాటకు అనుగుణంగానే మరి మొదటి విడతలోనే ఆ రోజు ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఆ రకంగా మైనార్టీ సామాజిక వర్గానికి ఈరోజు చేయి పట్టుకొని ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయంగా ముందుకు నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మరి ఈరోజు జకియా ఖానం గారు. మరి అలాంటి వ్యక్తి గురించి ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను. అంటే రాయచోటి నుంచి కూడా ముస్లిం మైనార్టీ కోటలకు ఎమ్మెల్సీ ఇచ్చినప్పటికీ కూడా అదే తర్వాత డిప్యూటీ చైర్మన్ చేశారు మండలిలో. అయితే స్థానికంగా ఉండే వివిధాల వల్ల రాజీనామా చేశారు, లేదంటే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏం కారణాలు ఉన్నాయి చెప్పండి. అత్యున్నతమైన స్థానాన్ని, ఆ గౌరవాన్ని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వివిధ కారణాలు ఏముంటాయి చెప్పండి? ఏమన్నా ఆమె రాజకీయ నేపథ్యం కలిగిన వాళ్ళ ఏమన్నా ఆమె సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తి ఆమెకు తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి రాష్ట్రానికి సంబంధించిన శాసన మండలికి మరి డిప్యూటీ చైర్మన్ చేస్తే మరి అంత గౌరవం కల్పించిన వ్యక్తికే వెన్నుపోటు పొడిచి అధికారం కోల్పోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం వల్ల మరి ఈ పార్టీతో నాకేం అవసరం ఉందని చెప్పి మరి ఆ రోజు ఇతర పార్టీలో చేరి ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి. మరి ఇప్పుడే చెప్పాను, ఆ ఎమ్మెల్సీ పదవి కూడా బేరానికి పెట్టడం జరిగింది. ఆ బేరం ఎక్కడ కుదరలేదు కాబట్టే మరి ఈరోజు మరి ఆ రాజీనామా పత్రాన్ని మళ్ళీ ఉపసంహరించుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి వ్యక్తుల గురించి మనము ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం నేనైతే అనవసరంగా భావిస్తాను. అంటే మీ పార్టీకి ద్రోహం చేశారని రాజీనామా ఆమోదించలేదా, లేదంటే తన ఎమ్మెల్సీ పదవిని మీరైతే చెప్తున్నారో బేరం పెట్టుకున్నారండి, సో ఏ కారణం చేత మీ తమ రాజీనామాను ఎందుకు ఆమోదించలేదు? ఎందుకు ఆమోదించలేదనేది ఎందుకంటే అది స్పీకర్గా చైర్మన్ గారు చెప్పాలి. మరి ఎందుకు కారణాల చేత ఆమోదించలేదనేది అది స్పీకర్ గారి పరిధి కాబట్టి, ఆయనకు డిస్క్రిప్షన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి మరి ఆ సమాధానం గౌరవ ఏదైతే చైర్మన్ గారే చెప్పగలరు. కానీ మరి వీళ్ళు ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచి ఈరోజు రాజీనామా సమర్పించారో అందరూ కూడా బేరానికి పెట్టిన పరిస్థితి. ఇది జగమెరిగిన సత్యం. ఎవరిని అడిగినా చెప్తారు. కొన్ని కోట్ల రూపాయలకు బేరాలకు పెట్టిన పరిస్థితి, తమ పదవులు ఎమ్మెల్సీ పదవులను అమ్ముకున్న పరిస్థితి. మరి అవన్నీ కూడా బహుశా నేనైతే భావిస్తున్నాను మరి అవన్నీ కూడా చైర్మన్ గారి దృష్టికి బహుశా వచ్చి ఉండొచ్చు. మరి అలా అందుకు ఏదైతే ఆ రాజీనామాను వాళ్ళు ఆమోదించలేదేమో. కానీ మరి ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా జరిగాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి
వాళ్ళు ఎమ్మెల్సీలుగా గెలిచి మరి ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మరి ఈరోజు ఆ పదవులు అమ్ముకునే పరిస్థితికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్సీలు చేసిన ఏదైతే నిర్వాకము ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలిసిన విషయమే. స్వచ్ఛందంగా మేము మా పదవికి రాజీనామా చేసాం, రాజ్యాంగబద్ధంగా చేసాం. అయితే శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం తగ్గుతున్న కారణం చేత మా రాజీనామాలు ఆమోదించాలనేది ఓ టీడీపీ ఆరోపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎంతమంది గతంలో 2014లో 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తే మరి ఆ రోజు 67 శాసనసభ్యులు గెలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మరి ఆనాడు కూడా 67 మందిలో సుమారుగా 23 మంది సంతలో పశువులు కొన్నట్టుగా మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి మన శాసనసభ్యుల్ని కొన్న పరిస్థితి. మరి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధైర్యపడలేదు. మరి 23 మంది శాసనసభ్యులు వెళ్ళిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అధైర్యపడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు. ఏదో ఈ నాయకుల ద్వారా ఆయనేం నాయకుడు కాలేదు, ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు. ఆయన బలం ప్రజలు. అందుకే ఇంతమంది 23 మంది శాసనసభ్యులు వెళ్ళిపోయినా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకోకుండా ప్రజల ముందుకు వెళ్ళాడు. మరి 2019లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు 151 స్థానాలు, 175 స్థానాలు. ఎప్పుడు జరిగినటువంటి విధంగా ఒక చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు నమ్ముకున్న వ్యక్తి, ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా మరి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం ఎంత లేదు. ఖచ్చితంగా ప్రజల్ని నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు మేలు చేసిన వ్యక్తి. ఆయన 5 ఏళ్ల పరిపాలన చూశాం. ఆ 5 ఏళ్ల పరిపాలనలో ఏనాడు జరిగినటువంటి సంక్షేమ సారథిగా ఈరోజు దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకుంటారు. 5 ఏళ్ల కాలంలో 2,85,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి డైరెక్ట్గా ఆ బెనిఫిషరీకి బెనిఫిట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఏంటి, దళారులు లేకోకుండా, మధ్యవర్తులు లేరు, ఎక్కడ కరప్షన్కు తావు లేదు, మరి తన మన అనే భేద లేకుండా, మరి కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, మరి అదేవిధంగా పార్టీలు అసలే చూడకోకుండా జేకే కారణం తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. అయితే మళ్ళీ తిరిగి మీ పార్టీలోకి వస్తే ఒక మహిళగా మీరు ఆహ్వానిస్తారా? ఖచ్చితంగా అలాంటి వాళ్లకు మా పార్టీలో ఎక్కడ స్థానం ఉండదు. ఎందుకంటే వీళ్ళు నమ్మక ద్రోహులు వీళ్ళందరూ కూడా. అలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా మన పార్టీలో స్థానం ఉండదు. మరి ఆ రకంగా అలాంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించరు. మరి అలాంటి వ్యక్తులు మన పార్టీకి కూడా అవసరం కూడా లేదు. మరి ఈరోజు కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇలాంటి డబ్బుల కోసం అమ్ముడుపోయే నాయకులు ఆయనకు అవసరం లేదు. మరి ప్రజాభిమానంతో మరి ప్రజల గుండెల్లో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. కాబట్టే మరి ఈరోజు ప్రజలు నమ్ముకున్న వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి నాయకులు అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి అదేవిధంగా ఈరోజు అనేక మంది ప్రతి చోట కూడా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులు ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అలాంటి వ్యక్తులు ఉన్నారు. మరి ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మనకు అవసరం కూడా లేదు. మరి వీళ్ళు పార్టీలో వస్తామన్నా కూడా మరి వాళ్ళను ఆహ్వానించే పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేరు. ఒక మహిళా నేతగా మైనారిటీ కోటలో ఒక మహిళకు ఎమ్మెల్సీ ఇచ్చి దానితో పాటు కూడా ఒక శాసనం డిప్యూటీ చైర్మన్ చేసినప్పటికీ కూడా అధికారం కోల్పోయిన వెంటనే కేవలం డబ్బుల కోసం తన పదవిని అమ్ముకొని రాజీనామా చేశారని, సో ఇలాంటి వాళ్ళకి తిరిగి పార్టీకి ఆహ్వానించే పరిస్థితి లేదంటూ కూడా మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయన చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వారికి మా పార్టీలోకి ఆహ్వానించే పరిస్థితి ఉండదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కడప నుంచి.